వీక్షకులందరికీ శుభోదయం. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలామందికి ఈ రిపబ్లిక్ డేకి, అలాగే ఇండిపెండెన్స్ డేకి, గణతంత్ర దినోత్సవానికి, అలాగే ఈ నవంబర్ 26కి రోజులకి కొంత అవగాహన తెలియదు. అంటే చాలామందికి తెలుసును, కానీ మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. భారతదేశంలో, గొప్ప దేశంలో మనం పుట్టాం. 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖు దగ్గర నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. స్వతంత్రంగా 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదం పొందినటువంటి ఆ భారత రాజ్యాంగం అనేటువంటిది అమలులోకి వచ్చినటువంటి రోజు ఈ 26వ తారీఖు జనవరి నెల. మరి ఈ జనవరి 26వ తారీఖున మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశంగా చెప్పబడింది. అటువంటి దేశంలో మనం పుట్టాం. ఎంతో మంది యొక్క మాన ప్రాణాలను పణంగా పెడితే మనకి ఇటువంటి స్వాతంత్రం వచ్చింది. ఇవాళ మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతున్నాము అంటే ఎంతో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రాణాలని వాళ్ళు తృణప్రాయంగా దేశం కోసం సమర్పణం చేశారు. అలాగే ఎంతోమంది మేధావులు మన యొక్క రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి వారందరికీ కూడా ఒక్కసారి స్మృతులను సమర్పణం చేస్తూ వారందరినీ కూడా ఒక్కసారి వాళ్ళ తలుచుకుంటూ, ఇక ఈరోజు జనవరి 26వ తారీఖు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:48 ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం బహుళ పాడ్యమి. ఈరోజు కృష్ణపక్షంలో పాడ్యమి తిథి రాత్రి 12:08 వరకు ఉన్నది. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రం ఉదయం 9:56 వరకు కూడా ఈ పుష్యమి నక్షత్రం ఉన్నది. తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తూ ఉన్నది. ప్రీతి, బాలువ, కౌలువ యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:52 లగాయితూ 9:36 వరకు దుర్ముహూర్తం ఉన్నది. తదుపరి మరలా 12:35 లగాయితూ 1:20 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. రాత్రి వర్జ్యం ఉన్నది 11:54 లగాయితూ 1:39 వరకు. అలాగే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇవాళ రిపబ్లిక్ డే. అందరూ కూడా దీన్ని సెలవు దినంగా చూస్తారు, కానీ మన అతి గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు ఇటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు ఈ రోజు. ఎవరైనా అడిగితే చెప్పండి, మా భారతదేశంలో 1950వ సంవత్సరంలో జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి ఈ రోజున మేము రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పండి. అలాగే నవంబర్ 26వ తారీఖు వస్తే ఆ రోజున రాజ్యాంగం ఆమోదింపబడింది 1949వ సంవత్సరంలో అని చెప్పండి. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందని చెప్పండి. నవంబర్ 1వ తారీఖు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పండి. ఇలా ఈ తేదీలను మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఈ గడ్డ మీద జన్మించినటువంటి వాళ్ళం కాబట్టి. ఈ రోజు ప్రత్యేకించి పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. పడమర దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత ఉత్తరానికి ప్రయాణం చేసి పడమర దిక్కు ప్రయాణం చేయాలి. అంతేకాక ఈరోజు ప్రత్యేకించి పరిస్థితులను గనక చూస్తే నవజాత శిశువులు ఎవరైనా ఉదయం 10 దాటిన తర్వాత జన్మిస్తే వారు ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తారు. ఆశ్లేషం 3, 4 శాంతి పాదాలు కాబట్టి అవి ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ శుక్రుడు అనుకూలించేటువంటి రాశులను గనక మనం పరిశీలన చేస్తే వృషభ రాశి, అలాగే సింహరాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, అలాగే ధనురాశి, కుంభరాశి వాళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి ఈ రాశుల పట్ల కార్యానుకూలత, కార్యసిద్ధి ఇవన్నీ కూడా ఆయన కలగజేస్తారు. అలాగే చంద్రబలం ఉండేటువంటి రాశులు వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యారాశి, తులారాశి, మకరము, అదే మాదిరిగా కుంభము. ఈ రాశుల వారికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.